వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. కుంభరాశి వాళ్ళకి 19, 20, 21వ తారీఖుల్లో ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ఎందుకంటే ఈ కుంభరాశి వాళ్ళకు వచ్చేటప్పటికి ఈ 3 రోజుల్లో కొన్ని మంచి వార్తలు వినబోతున్నారు. అలాగే ఏంటంటే కొన్ని అనుకోని సమస్యలు అనేవి రాబోతున్నాయి అనమాట. వాటి నుంచి మీరు ఈజీగా బయటపడటం కోసం నేను కొన్ని సింపుల్గా మీరు చేసుకోగలిగినటువంటి పరిహారాలు, ఖర్చు లేని పరిహారాలు అనేవి మీకు చెప్తాను. అలా చేసుకోవటం వలన ఆ సమస్యల నుంచి కూడా మీరు పూర్తిగా బయటపడవచ్చు. ఈ కుంభరాశి వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళది రాశి పరంగా 11వ రాశి. ఈ రాశికి అధిపతి ఏంటంటే శని. ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటి, జీవితంలో వచ్చేటప్పటికి కొన్ని కష్టాలు, సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కానీ కుంభరాశి వాళ్ళు చాలా అదృష్టవంతులుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆ దైవానుగ్రహం అనేది వీళ్ళ మీద పుష్కలంగా ఉండటం వలన చాలా వరకు కూడా ఆ సమస్యల నుంచి అంటే ఇంకా మరీ పెద్దగా కాకుండా అంతటితోటి బయటపడుతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు అనమాట. అంటే సహనం, ఓర్పు అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. దయాహృదయం అనేది కలిగి ఉంటారు. ఎవరైనా సరే వీళ్ళ ఎదురుగా ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళకి చేతనైనటువంటి సహాయం చేయటంలో వీళ్ళేంటంటే ముందుగా ఉంటారనమాట. కాబట్టి ఆ దైవానుగ్రహం అనేది వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది అనమాట. మనకు దానంలోనే దైవం అనేది ఉంటుంది. దానంలో ఏంటంటే చాలా వరకు దరిద్రాలు దూరం అవుతూ ఉంటాయి. తెలిసి తెలియక చేసినటువంటి కర్మలు, దోషాలు అనేవి పోతూ ఉంటాయి. కాబట్టి అటువంటి దాన గుణం అనేది వీళ్ళకి అన్ని రాసుల్లో కల్లా అద్భుతంగా ఉండటం వలన వీళ్ళకి ఆ చాలా వరకు కూడా ఇంకా పెద్ద సమస్యగా మారకుండా చిన్నదానితో పోయి సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ కుంభరాశి వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే చాలా చక్కగా, చాలా సంతోషంగా అంటే అందరితో నలుగురితో కలిసిమెలిసి మాట్లాడటము, అందరితో కలుపుగోలుపుగా ఉండటము, ఎవరికైనా సరే వాళ్ళకి చేతనైనటువంటి సహాయం చేయటము ఇట్లా చేస్తూ ఉంటారనమాట. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే మాకెందుకు అని చెప్పేసేసి ఒక లెవెల్గా, గర్వంగా, అట్లా ఘరానాగా ఉండకుండా వీళ్ళు ఏంటంటే అబ్బాయిలైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా సరే కలుపుగోలుగా ఉంటారనమాట. కలిసిపోయి మాట్లాడుతూ ఉంటారు. ఎంత గొప్ప వాళ్ళతోనైనా సరే ఆ మాట తీరు అనేది చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే వీళ్ళని ఒక్కసారి కలిసినా, వీళ్ళతో మాట్లాడినా అవతల వాళ్ళు వీళ్ళని గుర్తుపెట్టుకొని కలవరిస్తూ ఉంటారనమాట. పలానా అమ్మాయి ఆ రోజు అట్లా మాట్లాడింది, లేకపోతే పలానా అబ్బాయి ఆ రోజు అట్లా మాట్లాడాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటారనమాట. అంత చక్కగా ఉంటుందన్నమాట వీళ్ళ మాట తీరు కానీ, వీళ్ళ పద్ధతులు కానీ. అట్లాగే పద్ధతులు ఎదుటి వాళ్ళకు కూడా చాలా పద్ధతిగా మాట్లాడతారు. ఎవరిని నొచ్చుకునేటట్లుగా, నొప్పించేటట్లుగా తక్కువ చేసి మాట్లాడటం కానీ, ఎందుకంటే వీళ్ళలో చాలామంది ఆస్తులు ఉన్నోళ్ళు కూడా ఉంటారనమాట. ఎంత ఆస్తులు, ఐశ్వర్యాలు ఉన్నా కూడా అహంకారం అనేది ఏమాత్రం కూడా లేకుండా నలుగురితో కలిసిపోయేటటువంటి మనస్తత్వం అనేది వీళ్ళు కలిగి ఉంటారనమాట. కానీ ఇవన్నీ విని కుంభరాశి వాళ్ళకి కష్టాలు లేవా అని అనుకుంటే అది పొరపాటే. కష్టాలు కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే డబ్బు లేని వాళ్ళకి డబ్బుకు సంబంధించిన కష్టాలు ఉంటే, డబ్బు ఉన్న వాళ్ళకి ఏంటంటే దానికి తగ్గటువంటి కష్టాలు, చిన్న చెట్టుకు చిన్న గాలి, పెద్ద చెట్టుకు పెద్ద గాలి అన్నట్లుగా ఎవరికి ఉండేటటువంటి కష్టాలు వాళ్ళకు ఉంటాయి అనమాట. ఎందుకంటే వీళ్ళల్లో డబ్బు ఉన్నవాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి కష్టాలు అనేవి మాత్రం ఇద్దరికీ ఉంటాయి. ఎవరికి తగ్గ సమస్యలు అనేవి వాళ్ళకు ఉంటాయి అనమాట. వీళ్ళకి అనుకోని గొడవలు, అనుకోని కారణాల వల్ల అనుకోని సమస్యలు ఇరుక్కుపోవటము, లేనిపోని నిందలు వచ్చి పడటము, కొంచెం నలుగురు నుంచి ఏదో ఒక రకంగా మాట పడటము. వీళ్ళ ముందల జనం ఏంటంటే చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వీళ్ళు వెనక్కి తిరగంగానే వీళ్ళ గురించి 1కి 4 క్రియేట్ చేసి చెప్తూ ఉంటారనమాట. అట్లా జనం ఏంటంటే వీళ్ళని బ్యాడ్ చేస్తూ ఉంటారు. అట్లాంటివి అనుకోని సమస్యల మూలాన ఏంటంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా వీళ్ళకి వచ్చేటప్పటికి ఏంటంటే నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు బాగుంటున్నారమ్మా, బ్రహ్మాండంగా ఉంటున్నారు, పైకి ఏంటంటే ఎవరైనా సరే మొహాన్ని చెప్పుకొని తిరగలేరు సమస్యలు, బాధలు అనేవి. అవి ఎదుటి వాళ్ళకి అర్థం కాక వీళ్ళకి అసలు బాధలే లేవన్నట్లుగా వీళ్ళ మీద ఎప్పుడు కూడా చూపు ఉంటుంది అనమాట. అది బంధువుల్లో అవ్వచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళల్లో అవ్వచ్చు, ఎవరైనా సరే ఎక్కువగా వీళ్ళ ఇంటి మీద దిష్టి అనేది ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఏదో ఒక సమస్య అనేది వస్తూ ఉంటుంది అనమాట. అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, ఇట్లా ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు ఇళ్లలో పిల్లల మాట వినకపోవటము, లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు రావటము, లేకపోతే ఏదన్నా అనుకున్న పనులు అనుకున్న టయానికి అవ్వకుండా పెండింగ్ పడటము,
అందాల్సినటువంటి డబ్బులు అందకపోవటము ఇట్లాంటివి అనేవి ఎదురవుతూ ఉండి కొంచెం ఇబ్బందులు పడతా ఉంటారు. ఉద్యోగ సమస్యలు ఇట్లా రకరకాలుగా ఇబ్బంది పడతా ఉంటారనమాట. కాబట్టి అటువంటి వాటికి వచ్చేటప్పటికి సింపుల్గా ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి, నేను చెప్తాను. ఇక మీకు వచ్చేటప్పటికి 19వ తారీఖు ఎలా ఉంది అని అంటే, 19వ తారీఖు వచ్చేటప్పటికి వీళ్ళు ఈ కుంభరాశి వాళ్ళల్లో ఎవరైతే ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారో, అంటే వ్యాపారాలు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి పనుల ఒత్తిడిలో బాగా ఉంటారనమాట. అంటే దానికి సంబంధించి బిజీగా ఉండటము, ఉదయం కాడి నుంచి సాయంత్రం దాకా కూడా అనుకోని పనులు అనేవి ఒక్కసారి వీళ్ళ మీద పడటము, లేకపోతే ఎక్కడన్నా ఆ పనుల మీద అటు ఇటు తిరిగి రావటము, జర్నీ చేయటము, ఇట్లాంటివి చేసి ఏంటంటే బాగా అలసిపోయి ఉంటారనమాట. ఆ అలసట అనేది కాకపోతే కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలం అనేది వీళ్ళు చూడగలుగుతారు. కాకపోతే పని ఒత్తిడి, స్ట్రెస్ అనేది ఉంటుందన్నమాట. దానివల్ల సమయానికి తినకపోవటము, సరిగ్గా నిద్రపోకపోవటము, ఆ పని గురించి పదే పదే ఆలోచించటము, లేకపోతే ఆ పని గురించి వెనకమాల ఎవరన్నా కంగారు పెట్టటము, ఇలాంటివి చేయటం వలన ఏంటంటే కొంచెం మానసికంగా స్ట్రెస్గా ఫీల్ అయ్యి ఆరోగ్య సమస్యలు అనేవి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. చిన్న తలనొప్పులు రావటము, కాళ్ళు నొప్పులు రావటం, అటు ఇటు తిరగటం వల్ల కాళ్ళు నొప్పులు, కొంచెం లైట్గా ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది పడి అలసిపోతారనమాట. కాబట్టి మీరేం చేస్తారంటే, ఎన్ని పనులైనా ఉండొచ్చు కానీ మీ ఆరోగ్యం మీద మీరు కొంచెం దృష్టి పెట్టుకొని సమయానికి తిని సమయానికి నిద్రపోతే సమస్యలు అనే వాటి నుంచి చాలా వరకు కూడా తగ్గుముఖం పట్టవచ్చు. ఎందుకంటే డబ్బు అనేది ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ఇవాళ కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు. కాబట్టి జీవితం ఏంటంటే ఒక రోజుతో ఆగేది కాదు, సాగుతూ ఉండాలి నదికిలాగా. అటువంటి జీవితం కాబట్టి ఎప్పుడూ కూడా ఒకే రోజు అన్నీ అయిపోవాలని అనుకోకూడదు. కాబట్టి నిదానంగా ప్రశాంతంగా చేసుకోండి. ఇక 20వ తారీఖు వచ్చేటప్పటికి మీకేంటంటే కొంచెం మీరు ఇంట్లో పూజ చేసుకోవటం అనేది జరిగింది. ఒకవేళ చేసుకోని వాళ్ళైనా సరే కొంచెం మీరు ఇంట్లో పూజ చేసుకోండి. అంటే లక్ష్మీదేవికి పూజ చేసుకోవటం, ఇలాంటివి చేసుకోవటం వల్ల మీకేంటంటే మీకు ధనపరంగా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ, అంటే చెడు శక్తులు ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా చాలా వరకు కూడా ఆ చెడు అనేది అంతా కూడా బయటికి పోయి మీకు మంచి అనేది లక్ష్మీదేవి రూపంలో కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇంట్లో మీకు కుదిరితే దీపం వెలిగించడానికి ప్రయత్నించండి. అలా దీపం వెలిగించడం వల్ల ఏంటంటే దీపం వెలుగును చూపిస్తుంది. దీపం ఏంటంటే చీకటిని తరిమి కొట్టి దరిద్రాలను దూరం చేసి మీకు బాగా కలిసి వచ్చేటట్లుగా, మీ ఇంట్లో అంతా మంచి జరిగేటట్లుగా, ఇంట్లో ఉన్న వాళ్ళ బుద్ధులు కూడా మార్చడానికి ఇంట్లో దీపం వెలిగించడం అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంట్లో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే అలా దీపారాధన చేసినప్పుడు ఆ దీపంలో ఏంటంటే 2 లవంగాలు కానీ లేకపోతే ఒక యాలుక్కాయ కానీ వేయటం వల్ల ఏంటంటే ఆర్థికంగా ధనపరంగా బాగా కలిసి రావడానికి మీకు అవకాశం అనేది ఉంటుందన్నమాట. అది మీరు వచ్చేటప్పటికి ఇలా యాలుక్కాయ వేస్తే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఒక యాలుక్కాయ వేయండి. అదే లవంగాలు కనుక వేస్తే పువ్వు ఉన్నటువంటి 2 లవంగాలు వేయండి. పువ్వు లేకుండా ఉన్నటువంటి లవంగాలు వేస్తే మీకు ఉపయోగం అనేది ఉండదు. అది ఒక్కటి మాత్రం మీరు గుర్తుంచుకోండి. తర్వాత మీరేంటంటే మీ పని ఒత్తిడిలో బిజీగా ఉంటారు. ఆడవాళ్ళు అయితే ఇంటి పనుల్లో కానీ, మగవాళ్ళు అయితే మీకు వ్యాపారానికి కానీ ఉద్యోగానికి సంబంధించినటువంటి పనుల్లో బిజీగా ఉంటారు. మీరు వ్యాపారం చేసే కాడ కూడా మీరు ఇంట్లో దీపం అనేది అక్కడ వ్యాపారం చేసుకునే కాడ కూడా దీపారాధన చేసుకోండి. అట్లా చేయటం వల్ల ఏంటంటే మీకు ధనాకర్షణ అనేది బాగా పెరుగుతుంది. కాబట్టి అలా చేయండి. ఇలాగే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఉద్యోగ అవకాశాలు, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. మీకు నచ్చని ఉద్యోగాలు అనేవి ఎక్కువగా మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, నచ్చని ఉద్యోగము అంటే చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా ఏదైనా సరే వచ్చినప్పుడు దాన్ని పోగొట్టుకోకుండా చెయ్యండి. ఆ పని చేస్తా మీరు కావాల్సిన దానికోసం మీరు ప్రయత్నాలు చేసుకోండి. అంతేకాని ఏదీ లేకుండా ఖాళీగా కూర్చోవటం వల్ల ఏంటంటే మీరు ఒకరి మీద ఆధారపడి లేనిపోని మాటలు పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి డబ్బు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పుడు దాన్ని పట్టుకోండి, వదులుకోవద్దు. అది చేసుకుంటా మీ ప్రయత్నం మీరు చేసుకోండి. అలా చేసుకోవటం వల్ల మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మీకు నచ్చిన ఉద్యోగం మీకు 100% వస్తుంది. అందులో మీకు ఎటువంటి సందేహం అనేది అవసరం లేదు. ఈలోపు మీకు ఏంటంటే అనుభవాలు మంచి చెడ్డ ఏంటనేవి అర్థమవుతాయి అనమాట. అలాగే భార్యాభర్తలు కూడా సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. వాళ్ళ మధ్య గొడవలు అవి తగ్గి ప్రేమలతో ఉండేటటువంటి అవకాశం అనేది ఉందన్నమాట. సరదాగా ఏదన్నా బయటికి వెళ్ళటము, లేకపోతే ఏదైనా దేవాలయాలు గుళ్ళకు వెళ్ళి రావటం, ఇలాంటివి అనేవి చేస్తూ ఉంటారు. ఏదన్నా సరదాగా అంటే సినిమాకి కానీ ఇట్లా ఏదో ఒకటి సరదాగా బయట
ఫ్యామిలీతో వెళ్తాం అనేది జరిగింది. కాబట్టి మీరు కాస్తో కూస్తో ఆ ఒత్తిడి నుంచి బయటపడి మనశ్శాంతిగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీరు ఫ్యామిలీతో టైం కూడా స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అలా చేయటం వలన మీకు ఇంకా ఆ స్ట్రెస్ అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది. అలాగే కోపం కూడా కొంతవరకు తగ్గించుకోండి. ఎందుకంటే కోపం లేకుండా మీరు ప్రేమతో మాట్లాడటం వలన మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి మీకు ఏంటంటే బాండింగ్ అనేది బాగుంటుంది. కాబట్టి అది కూడా మీరు గ్రహించండి. ఇక 21వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అని అంటే, కొంచెం ప్రేమించుకునే వాళ్ళ మధ్య అనుకోని సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. అంటే అంతకు ముందర పదే పదే ఫోన్ చేసుకునే వాళ్ళు ఫోన్లు సడన్గా ఆపేసుకోవటం, మెసేజ్లు ఆపేసుకోవటము, ఇట్లాంటివి చేయటం వలన వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎంత బిజీగా ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడితే ఏంటంటే ఆ ఒత్తిడి అంతా తగ్గి సంతోషంగా ఉండేవాళ్ళు. అలాంటిది వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రాకుండా, మెసేజ్ రాకుండా ఉండేసరికి ఎంత పనిలో ఉన్నా కూడా మీరేంటంటే కొంచెం వాళ్ళ గురించి ఆలోచించి పడటం అనేది జరుగుతుంది. ఏందంటే ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి అండర్స్టాండింగ్ అనేది సరిగ్గా లేకపోతే ఇగోల వల్ల ఏంటంటే కొంచెం దూరం అయ్యి ఇబ్బంది పడతా ఉంటారు. కానీ ఖచ్చితంగా వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు. కొంచెం లేట్ అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ కానీ, కాల్ కానీ వచ్చిద్ది. ఈలోపు మీరు అనవసరంగా కంగారు పడొద్దు. మీరు మరీ దిగజారి వెంటబడితే ఏంటంటే వాళ్ళు మరీ బెట్టు చేసేటటువంటి అవకాశం ఉంది. ఇంకా గ్యాప్ అనేది ఎక్కువయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. మరీ ఎక్కువగా లేట్ అయితే మీరు ఫోన్ చేయండి. దానివల్ల తగ్గేది, నష్టపోయేది ఏమీ లేదు. తగ్గామని అనుకోవాల్సినటువంటి పని ఏమీ లేదు. అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవలు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఆ సమస్యల నుంచి బయటపడాలి అనేటటువంటి ఆలోచనలో పడతారనమాట. కాబట్టి వాళ్ళు కూడా సంతోషంగా ఉండి వాళ్ళలో మార్పు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీరేం చేస్తారంటే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సమస్యలు అనేవి చాలా వరకు కూడా క్లియర్ అయిపోవాలి అని అంటే కనుక మీరు ఏదన్నా అంటే శుక్రవారం కానీ, మంగళవారాల పూట కానీ ఇలాంటప్పుడు ఏంటంటే కాస్త ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి కాస్త ఆంజనేయ స్వామికి దగ్గర మీ మనసులో బాధలు చెప్పుకొని నిమ్మకాయలు తీసుకెళ్ళి పూజ చేసుకోవటము, ఇలాంటివి కొంచెం ఆ నిమ్మకాయలు తీసుకొచ్చి మీ ఇంటికి గుమ్మానికి కట్టుకోవటం, ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే ఆ చెడు శక్తులు అనేవి ఏదన్నా ఉన్నా కూడా క్లియర్ అయిపోయి మీరు సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కొంచెం ఇలాంటి చిన్న చిన్న పనులు చేయండి. విద్యార్థులు కూడా మంచిగా రాణించేటటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు కోరుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఇష్టపడే వాళ్ళు మీ మాట వింటారు. మీరు అనవసరంగా కంగారు పడొద్దు. వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు. మీకు ఉద్యోగ పరంగా కూడా మంచిగా లైఫ్ అనేది ఉంది. డబ్బు పరంగా మీరు మంచిగా ఎదుగుతారు. అందులో మీకు ఎటువంటి సందేహం అనేది లేదు. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు కూడా మంచిగా మీకు అనుకూలమైనటువంటి సంబంధాలతో పెళ్ళిళ్ళు అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి మీరు కంగారు పడొద్దు. కాబట్టి కుంభరాశి వాళ్ళకు వచ్చేటప్పటికి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉన్నప్పటికీ దాని గురించి మీకు నష్టం అనేది ఏది జరగదు. దైవానుగ్రహం వల్ల ఆ సమస్యల నుంచి మీరు ఈజీగా బయటపడగలుగుతారు. కాబట్టి మీరు సంతోషంగా ఉంటారు. కాకపోతే మీరు ఏంటంటే అనవసరంగా కంగారు పడొద్దు. పక్కన వాళ్ళు ఎంత భయపెట్టినా సరే మీరు భయపడొద్దు. మీరు మనోధైర్యంగా ఉండండి. ఎందుకంటే సంపద కన్నా అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మన మీద మనకు నమ్మకము, ధైర్యం అనేది ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మనం ఈజీగా పరిష్కరించుకోగలుగుతాము. అలాగే కొంచెం జనంతో తక్కువగా మాట్లాడండి. నిదానంగా ఉండండి. నిదానంగా ఉండటం వలన సమస్యల నుంచి కూడా చాలా వరకు కూడా బయటపడవచ్చు. అలాగే బంధుమిత్రులతో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇది కూడా గమనించండి. అర్థమైంది కదా? ఈ కుంభరాశి వాళ్ళకి వచ్చేటప్పటికి 3 రోజులు ఎలా ఉంది, ఏం జరగబోతుంది అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీకు తెలిసిన కుంభరాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.